ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని సంగారెడ్డి కోర్టుకు తరలింపు. అధికారులను దూషించిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని గురువారం భారీ బందోబస్తు మధ్య మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. 2005లో రోడ్డు విస్తరణ పథకంలో మసీదును తొలగిస్తుండగా అడ్డుకున్న కేసులో వీళ్లు నిందితులు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అక్బరుద్దీన్ ఓవైసీను ఆదిలాబాద్ జైలు నుండి గురువారం ఉదయం సంగారెడ్డిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. ఉదయం 11 గంటలకు ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అక్బరుద్దీన్ కోర్టుకు రావడానికి ముందే అడిషనల్ ఎస్పీ కోటిరెడ్డి కోర్టు చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు మోహరించారు. ఆరోగ్యం బాగలేనందువలన కేసు వాయిదా వేయమని అక్బరుద్దీన్ న్యాయమూర్తి కోరడంతో ఈ నెల 28కి వాయిదా వేశారు సంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి కె మారుతీదేవి. దీంతో అక్బరుద్దీన్ ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఇదే కేసులో ఎంఐఎం పార్టీకి చెందిన మరో 4 ఎమ్మెల్యేలు కూడా కోర్టుకు హాజరయ్యారు. అక్బర్ను కోర్టుకు తీసుకెళ్తుంటే ఎంఐఎం కార్యకర్తలు కూడా లోపలికి ప్రయత్నించి సీఎం డౌన్ ఎంఐఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. టీవీ 11 బ్యూరో, హైదరాబాద్.